ఐక్యతను సిపిఎం జిందాబాద్ సిపిఎం పోరాడదాం పేదలకు ఇండ్లు వచ్చేంత వరకు పోరాడదాం పేదలకు ఇండ్లు వచ్చేంత వరకు నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద ఎవరైతే ఇల్లు లేని వాళ్ళందరూ ఇల్లు సొంత ఇంటి గురించి కలలుగంటూ ఎదురు చూడడం జరుగుతూ ఉంది. అనేక సందర్భంలో అనేక సార్లు వాళ్ళు ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా ఇవ్వడం జరిగింది. చివరకు గత ప్రభుత్వ హయాంలో మరి అందరికీ ఇక్కడ ఉన్న పట్టణంలో సర్వేలు చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మాకు ఇల్లు వస్తాయని ఆశపడ్డ ఏదైతే నిరుపేదలు కూడా వాళ్ళ నిరాశ మిగిలిన పరిస్థితి అప్పుడు ఏర్పడ్డది. అప్పుడు డ్రా ద్వారా ఎంపిక చేయడం వల్ల మరి 950 మందికి మరి డ్రాలో రాకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం వారికి మరి 850 మందికి పట్టాలు ఇస్తాం, ఇంటి స్థలాలు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా కలెక్టర్ సమక్షంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. 44 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోవడం సందర్భంగా మరి సంవత్సరం కాలం అవుతా ఉంది. మరి ఇప్పటికి కూడా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయలేదు. మరి మేము డిమాండ్ చేసేది సిపిఎం పార్టీ తరఫున వెంటనే వాళ్ళకి ఎవరైతే 850 మంది ఉన్నారో వారు ఇప్పుడు మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళకి ఇంటి స్థలాలు చూపించాలి, 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం మీద నిన్న ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చినాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరుగుతుంది. రేపు వేములవాడకి వెళ్ళి ఆది శ్రీనివాస్ మన వేములవాడ ఎమ్మెల్యే గారి ఆది శ్రీనివాస్ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుంటే మరి అందరి 4-5 రోజులనే పెద్ద ఎత్తున పోరాట రూపం తీసుకొని ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళందరితో మరి అందరికీ ఇండ్లు వచ్చేందుకు మరి గుడిచలేసి మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 10 సంవత్సరాలుగా ప్రభుత్వాల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు గతంలో సిపిఎం పార్టీ అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు మీ పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడమే కాకుండా డ్రాలో కూడా పేరు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఈ 2-3 సంవత్సరాలుగా ఈరోజు జాప్యం చేసుకుంటూ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా పేర్లో వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా 800 మందికి పట్టాలు ఇచ్చినాయి. ఆ పట్టాలకు సంబంధించినటువంటి జాగాలు కూడా ఈరోజు ప్రభుత్వాలు చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఈరోజు బాధ్యతగా తీసుకొని పేదల యొక్క కోరిక నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికి సంవత్సర కాలంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల చుట్టూ మరి సిపిఎం పార్టీ అనేక సార్లు ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు వచ్చేటువంటి క్రమంలో మొదటి ప్రాధాన్యతలో మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 800 మందికి మొదటి ప్రాధాన్యతలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.